ముందు ఒక పోస్టుకు 715 మంది, గ్రూప్ 1కు 1.3 లక్షల దరఖాస్తులు. గ్రూప్ 1కు భారీగా దరఖాస్తులు వచ్చాయి. శనివారం సాయంత్రం 5 గంటలకు దరఖాస్తు గడువు ముగియడంతో 1.3 లక్షల అప్లికేషన్లు వచ్చినట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఈ లెక్కన ఒక పోస్టుకు ఏకంగా 715 మందికి పైగా అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఒక గ్రూప్ 1 అప్లికేషన్లో ఎడిట్ ఆప్షన్కు అవకాశం కల్పించారు. ఈ నెల 23 నుండి 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఎడిట్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా టీఎస్పీఎస్సీ 563 గ్రూప్ 1 పోస్టులను భర్తీ చేయనుంది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను జూన్ 9న, మెయిన్స్ను అక్టోబర్ 21న నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి పోస్టును బట్టి మనకు అర్థమైంది ఏంటంటే 563 పోస్టులు ఉంటే రాసేటోళ్ళు ఏమో 4,30,000 మంది రాస్తాన్లు. అంటే ఒక్కో పోస్టుకు దాదాపు 715 మంది ఉన్నట్టు కూడా ఇక్కడ తెలుస్తాను. ఇక దీంట్లో ఉన్న ప్రధాన లుసుగు ఏంటంటే ఇప్పుడు 3 నెలలు గడిచిపోయినాయి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడి. నేను ముందే చెప్పిన పదే మీరు జాబ్ హోల్డర్స్గా మీ చేతిలో ఏదైతే నియామక పత్రం అందాలంటే వచ్చే సంవత్సరమే తప్పించి ఈ సంవత్సరం అవకాశం లేదు అని చెప్పిన నేను ముందే. జూన్లో వీళ్ళు నోటిఫికేషన్ వేస్తే జూలై లేదా ఆగస్టులో పరీక్షలు పెడితే ఆఖరికి 21న అక్టోబర్ 21న, ఇంకా మనం ఆగస్టు సెప్టెంబర్ అన్నాం, అక్టోబర్ 21న పరీక్ష పెడితే ఇక దీని రిజల్ట్స్ ఎప్పుడు దీని రిజల్ట్స్ ఇచ్చినాక మన డ్యూటీ ఎక్కడానికి ఏ సమయం పడుతుంది. అక్టోబర్లో లాస్ట్ ఎగ్జామ్ జరుగుతుంది మెయిన్స్ అంటే ఇంటర్వ్యూస్ కోసం కూడా ఒక నెల పెడతారు. ఇక ఇంటర్వ్యూస్ దాటినాక సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వడానికి అటో నెలలో 2 నెలలు జరుగుతుంది. మొత్తానికి ఇది మార్చి అనుకుంటే మళ్ళా ఏడాది మార్చి వరకు కూడా ఇప్పుడు నిరుద్యోగులు రాసేవాళ్ళు 563 పోస్టుల అంటే 563 మంది ఉద్యోగస్తులు అయినట్టే. ఈ 563 మంది ఉద్యోగస్తులకు నియామక పత్రాలు వచ్చే మార్చిలో అందే అవకాశం ఉంటుంది. ఇంకా అటు ఇటు అయితే ప్రభుత్వం డిస్టర్బ్ అయితే అది కాస్త కూడా వెనకపోవచ్చు. మొత్తానికి సంవత్సరం తర్వాతనే నిరుద్యోగులు ఉద్యోగస్తులు అయ్యే అవకాశం కూడా ఇక్కడ స్పష్టంగా కనబడ్డట్టు తెలుస్తుంది. ఇక అప్లికేషన్లో ఎడిట్ అవకాశం కూడా ఇచ్చిందట. ఈ ఎడిట్ అవకాశాన్ని ఈ నెల 23 నుంచి 27వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ ఎడిట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది టీఎస్పీఎస్సీ. మరి ఎవరైనా పొరపాట్లు చేసి ఉంటే, తప్పులు దొర్లి ఉంటే ఈ ఎడిట్ ఆప్షన్లో వాటిని సరి చేసుకోవడానికి మొత్తానికి ఒక దాదాపు 5 రోజుల సమయం, 4 రోజుల సమయం అనుకోరిగా 4 రోజుల సమయం అయితే ఇక్కడ ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. దీన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకునే అవకాశం ఉన్నది, దాన్ని వినియోగించుకోండి. ఇక దీని తర్వాత